హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'తెలివైన కాకి కేల్ మరియు బంగారు నాణెం' కథ. ఒక చిన్న గ్రామంలో కేల్ అనే తెలివైన కాకి ఉండేది. కేల్ చాలా చాకచక్యంగా, తెలివిగా ఉండేవాడు. ఒకరోజు కేల్ పొలాలపై ఎగురుతుండగా దూరంలో ఏదో బంగారు రంగులో మెరిసింది. దగ్గరగా వెళ్ళి చూడగా అది భూమిలో కొంత పాతపడిన బంగారు నాణెం అని తెలిసింది. కేల్ ఆ బంగారు నాణెం తీసుకొని ఆనందపడ్డాడు. తన జీవితంలో ఇంత విలువైనది తాను ఎప్పుడూ చూడలేదు. దాన్ని తన గూటికి తీసుకెళ్లి స్నేహితులకు చూపించాలని అనుకున్నాడు. ఎగురుతూ వెళుతున్న కేల్‌ను చూసి హూట్ అనే తెలివైన గుడ్లగూబ అడిగింది. కేల్, నీ దగ్గర ఉన్న మెరిసే వస్తువు ఏంటి? కేల్ గర్వంగా హూట్‌కు బంగారు నాణెం చూపిస్తూ అన్నాడు. హూట్, నేను ఈ విలువైన బంగారు నాణెం కనుగొన్నాను. దీన్ని ఉపయోగించి చాలా ఆహారం కొని సుఖంగా జీవిస్తాను. హూట్ తెలివిగా కేల్‌కి చెప్పింది. కేల్, సంపద అనేది కేవలం దాచుకోవడం కాదు. నీ వద్ద ఉన్నదాన్ని ఇతరుల మేలు కోసం ఉపయోగించాలి. ఈ నాణెంతో గ్రామానికి ఉపయోగపడే పనులు ఎందుకు చేయవు? కేల్ హూట్ సలహా విని ఆలోచించి అంగీకరించాడు. బంగారు నాణెంతో విత్తనాలు కొనుగోలు చేసి గ్రామంలో ఒక తోట నాటాడు. కాలక్రమంలో ఆ తోట పచ్చగా పెరిగి గ్రామస్తులకు ఆహారం ఇచ్చింది. అందరూ కేల్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కేల్ తోట పచ్చగా విరబూసినప్పుడు గ్రామస్తులు అతనిని బంగారు హృదయం కలిగిన కాకి కేల్ అని పిలిచారు. కేల్ పేరు పక్క గ్రామాల వారికి కూడా తెలిసింది. వారు కూడా కేల్ తోటను చూసి నేర్చుకోవడానికి వచ్చారు. ఒకరోజు బలమైన గాలి వీచి తోట నాశనం కావడానికి దగ్గర పడింది. కేల్ తన తెలివితేటలతో గ్రామస్తులందరినీ కలిసి రక్షణ గుడారం నిర్మించి తోటను కాపాడాడు. గ్రామస్తులు కేల్‌కి నాయకుడిగా గౌరవం ఇచ్చారు. కేల్ తన బంగారు నాణాన్ని ఇతరుల మేలు కోసం ఉపయోగించడం వల్లే నిజమైన ఆనందాన్ని పొందాడని గ్రహించాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజమైన సంపద అనేది ఇతరులకు సహాయం చేయడంలో ఉంది. దయ, ఉదారత మనిషి హృదయాన్ని బంగారంగా మారుస్తాయి. తెలివి, సృజనాత్మకతను మంచి పనుల కోసం ఉపయోగించాలి. కలిసి పనిచేయడం, నాయకత్వం సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.